నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలామంది ఆడవాళ్లకు అంటే చెడు బుద్ధితో ఉన్నవాళ్ళు ఎవరైనా అబ్బాయిని వశం చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకునే వాళ్ళు చాలామంది అంటుంటారు మన ఊళ్ళల్లో కూడా. మందు పెట్టింది ఇలా వింటూ ఉంటాం మనం. అసలు ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ చేస్తే గనక ఒక మనిషిని అలా వశం చేసుకోవచ్చా గురుగారు? దీని నివారణ ఏంటి? చేసుకోవచ్చమ్మా, తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః, శ్రీ కొల్లూరు మొగాంబికే దేవి అయి నమః. ఎవరైనా సరే ఇష్టమైన వంటి పదార్థం పైన కానీ ఇష్టమైన వంటి వ్యక్తులపైన కానీ అది వ్యామోహం అనుకోవాలి, లేదంటే వ్యామోహం ప్లస్ లేదంటే వేరే ఏదైనా కోరిక. ఎవరైనా కూడా చక్కగా నిండుగా మంచిగా బొజ్జుగా కనబడేవంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడాను వాళ్ళు ట్రాప్లో పడకుండా వాళ్ళంటే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు లవ్ విషయంలో కావచ్చు, వేరే కార్యక్రమంలో కావచ్చు, ఇంకేదైనా కూడా ఈ అబ్బాయి ఈ అమ్మాయి నాకు ఎట్లయినా నాకు చిక్కాలి అప్పుడే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు సిద్ధం కాకపోతే ఎప్పుడైనా కూడా వాళ్ళు నడిచిపోయే దారి ఉంటుంది కదా, బండి దిగి నడుస్తారు చేస్తారు, వాళ్ళని ఫాలో చేస్తారు. ఇప్పుడు చక్కని అందగారు అబ్బాయి ఉన్నాడు అప్పుడే వాటిది ఒక కాలు ప్రింట్ ఉన్నవంటి మట్టిని తీసుకొని దాంతో వాళ్ళు ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఎప్పుడైనా కంప్లీట్గా ఓవరాల్ 24/7 ఆ అమ్మాయి కంప్లీట్గా కలలో వస్తూ ఉంటుంది. అమ్మాయిని కలవాలి. ఎప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చూసిందిలా ఏమ్మా, ఎప్పుడు కూడా ఈ అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసిందిలా. ఎప్పుడే ఇది అమ్మాయికి ఎప్పుడు కూడాను మనకు అంటే అమ్మాయి అని కాకుండా ఎప్పుడైతే ఈ ప్రయోగం జరిగిందో దాని నుంచి మారిపోతారంటున్నారు, మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్టు అమ్మాయిని చూడాలి చేయాలి ఏదో రకమైనటువంటి ఒక వ్యామోహం అనేది ఆ అబ్బాయిలో తనుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంటి మనిషి ఎప్పుడైనా చూసి ఏంటి మా బాబు ఇలాంటి ప్రవర్తనలో మాడిపోయాడు, ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదే, రోజు పడుకొని పూజ పునస్కారాలని అదని ఇదని ఉండేవాడు, సో సడన్గా ఇలాగ అయిపోయాడు. ఆ అమ్మాయిని వెతుకోవడం కోసం అబ్బాయి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏ ఊళ్ళో ఉంటుంది, ఎక్కడ ఏ దిశలో ఉంటుంది అనేది ఆ అబ్బాయికి మాత్రం తెలియదు. కానీ ఒక రకమైన వంటి సైకోయిజం అనుకోవచ్చు, లేదా సైడిజం అనుకోవచ్చు, ఇంకేదో రకంగా ఆ అబ్బాయిని కంప్లీట్గా పిచ్చితనంగా చేయటం. అప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే ఇది 41 రోజు లోపు మళ్ళీ తర్వాత అమ్మాయి ఎదురయ్యింది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత తన కోరిక వాంఛలు ఏదైతే ఉందో ఆ అమ్మాయి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీడికి ఏమైంది, వీడికి దయ్యం పట్టిందా, వీడికి మందు పెట్టారా, ఎందుకు ఇలా అయింది అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు వచ్చిన మెయిల్స్ ద్వారా కానీ ఇదే సందేహం, వాడికి ఏంది ఇట్లా అయిపోతుంది, ఎందుకు అమ్మాయి అట్లా పట్టు ఉన్న ఆ అమ్మాయి శైలి ఏం తెలియనట్టుగా ఉంటుంది. అంటే వాస్తవానికి అమ్మాయిలు అందరు ఇలా ఉండరు. జనరల్గా జరిగేవంటి మనకు వచ్చిన వంటి మెసేజ్ ద్వారా వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి మనం చెప్పటం ఈ రకంగా. కొత్తగా పెళ్ళైపోయిన తర్వాత కూడాను పెళ్లి కొడుకు మారిపోవడం, ఆ అమ్మాయి చుట్టూ వెళ్ళిపోవడం, అత్తగారింటికి వెళ్ళిపోవడం, లేదా ఇంకెక్కడైనా వెళ్ళిపోవడం, ఇంట్లో వదిలిపెట్టిపోవడం, ఏ మాయ చేస్తారు ఏ మంత్రం చేస్తారో, పెళ్లి చేస్తే 3 నెలల వరకు కూడా లేడు అప్పుడే అట్లా చెప్తుంటారు. ఇవంతా కూడా ఏంటి అప్పుడే శుద్ర ప్రయోగాలు ఒక విచిత్రమైన వంటి ప్రయోగం ఉంటుంది. ఇది వచ్చేసేసి దేహ వశీకరణ పూజ అంటారు. దేహ వశీకరణ పూజ అని ఒకటి అంటారు. ఇంకొక పూజ వచ్చేసి మర్మకళ వశీకరణ పూజ అంటారు. ఈ మర్మకళ ఎప్పుడైనా ఆ దేహం అంతా కూడాను ప్రతిదీ కూడా మర్మంలో ప్రతి అంగము ప్రతి అవయవము అన్నీ కూడా ఆ అమ్మాయికి అర్పణం చేయాలి. నా ఆస్తి అంతా అన్నీ కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే కూడా అక్కడ ఆ అమ్మాయిది కోరికలు కానీ ఆ అబ్బాయిది కోరికలు కానీ తీర్చిన తర్వాత అప్పుడు అమ్మాయి వద్దనుకున్న సమయంలో అబ్బాయిని వదిలేయటం, లేదా అబ్బాయిని ఒకవేళ గుర్తుపడతాడా అని చెప్పేసి ఆ అబ్బాయిని కంప్లీట్గా పిచ్చితనంగా చేసి రోడ్డు మీద వదిలిపెట్టడం, ఇటువంటివన్నీ కూడాను జనారంగంలో చాలా వరకు కూడాను జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పెద్దలు అందుకే ఎప్పుడు కూడాను ఒక దృష్టి అనేది పిల్లల పైన పెట్టాలని అంటుంటారు. ఇటువంటి సమయంలో ఒక మంచిగా తెలిసినటువంటి పండితులను కానీ గణాపాటిలను కానీ అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోకూడదు.
వాళ్ళకి వేపాకుతో చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ చేసే వాళ్ళ దగ్గర పోకూడదు. ఏదైనా కూడా మంచి వ్యక్తులతో వెళ్ళి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్న మంచి ఈ సబ్జెక్ట్ తెలిసినటువంటి గురువుల దగ్గర వెళ్తే ఆ అబ్బాయిని ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నాయి. ఈ అమ్మాయిలు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలను చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలకు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా పిచ్చితనంగా అయిపోవటం, వాళ్ళ అమాయకతత్వాన్ని వాళ్ళ వశం చేసుకోవటం, అనేక రకమైనటువంటి సిస్టమ్స్ అవుతాయి. అంటే ఇది జనరల్గా అంత నడుస్తుంది కాబట్టి చెప్పడమే తప్ప ఇక్కడ కల్పితమైనటువంటిది ఏమీ లేదు. ధన్యవాదాలండి. నమస్కారం.